వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మితిమీరిన అంచనాల నడుమ విడుదలవబోతున్న ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ని చూస్తే మొదటి రోజే ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. మొదటి రోజు 200 కోట్ల రూపాయల గ్రాస్ అంటే మన స్టార్ హీరోల ఫుల్ రన్ కలెక్షన్ తో సమానం అన్నమాట. ప్రభాస్ సూపర్ స్టార్ స్టేటస్ ఏ రేంజ్ లో ఉంది అనేది దీనిని చూస్తే చెప్పవచ్చు. 3 సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్స్ గా నిలుస్తూ వచ్చినా కూడా ప్రభాస్ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో ప్రశాంత్ నీల్ అభిమానుల్లో ఉన్న అనుమానాలకు ఒక క్లారిటీ ఇచ్చారు. చాలా కాలం నుండి సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ పేరిట కేజీఎఫ్ చిత్రానికి మరియు సలార్ చిత్రానికి లింక్స్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దీనిపై ప్రశాంత్ నీల్ స్పందిస్తూ కేజీఎఫ్కి సలార్కి అసలు సంబంధమే లేదు. ఈ మధ్య లోకేష్ కనకరాజ్ తన సినిమాలకు ఇలా లింక్స్ పెడుతున్నాడు, నాకు అంత టాలెంట్ లేదు అని చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూకి రాజమౌళి యాంకర్గా వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో జనాలు ఊహించని సర్ప్రైజ్ ఏమైనా ఉంటుందా అని అడగగా దానికి ప్రశాంత్ నీల్ సమాధానం చెప్తూ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్కి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది. ఆ ట్విస్ట్ పార్ట్ 2 పై అంచనాలను పెంచేలా చేస్తుందని చెప్పుకొచ్చాడు. మరి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ ట్విస్ట్ ఏముంటుందని ఆలోచిస్తున్నారు. దానికి సమాధానం దొరకాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.